ఈ పొటాషియం సోర్బెట్ని కొంచెం తీసుకొని మనం తయారు చేసుకున్న క్రీమ్లోంచి కొంచెం యాడ్ చేసి దీన్ని డిజాల్వ్ చేసుకోవాలన్నమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు వచ్చేసి మనం టొమాటోతో ఫైన్ లైన్స్, రింకిల్స్ రిమూవింగ్ అండ్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ని తయారు చేసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్ అనేవి అందుతాయి. టొమాటోలో వచ్చేసి వైటమిన్ సి ఇంకా లైకోపిన్ అనేది ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది స్కిన్ని బ్రైటన్ చేసి టైటన్ చేస్తుంది అన్నమాట. టొమాటోలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా టొమాటో వచ్చేసి పోర్ ష్రింకింగ్ ప్రాపర్టీస్ అనేవి కూడా దీంట్లో ఉంటాయన్నమాట. దానివల్ల యాక్నే, పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ని ఇది తగ్గిస్తుంది. ఇంకా ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ని కూడా ఇవి కలిగి ఉంటాయి. టొమాటో అనేది ఫేస్ పైన, స్కిన్ పైన ఉండే సెబమ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇంకా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి కూడా తగ్గిస్తుంది. టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పల్ప్ని వడకట్టుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇంకొక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఒక స్పూన్ షియా బటర్ని తీసుకుందాం. ఈ షియా బటర్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. షియా బటర్లో వచ్చేసి స్కిన్ని మాయిశ్చర్ చేసే లక్షణాలు ఉంటాయన్నమాట. ఇది స్కిన్ని సూతన్ చేస్తుంది, యాక్నేని కంట్రోల్ చేస్తుంది, స్ట్రెచ్ మార్క్స్, రింకిల్స్ని దూరం చేస్తుంది అన్నమాట. ఇంకా ఏజ్ సైన్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత వచ్చేసి బీస్ వ్యాక్స్ని కొంచెం తీసుకుందాం. బీస్ వ్యాక్స్లో వచ్చేసి విటమిన్స్, అరోమాటిక్ సబ్స్టెన్సెస్ రిచ్గా ఉంటాయన్నమాట. ఇది రింకిల్స్ని తొలగిస్తుంది, స్కిన్ని వైటన్ చేస్తుంది, స్కిన్కి గ్లాసీ లుక్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా స్కిన్ ఎలాస్టిసిటీని ఇది ఇంక్రీజ్ చేస్తుంది, సెల్స్ని రీజనరేట్ చేస్తుంది, ఇంకా సెల్స్ని టైటన్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా ఆన్లైన్లో మనకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న పీస్ని తీసుకుందాం.
దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి షియా బటర్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన సిమ్లో కానీ లేదా డబుల్ బాయిల్ పద్ధతిలో కానీ కరిగించుకోవాలన్నమాట. కరిగించుకున్న షియా బటర్ బీస్వాక్స్కి హాఫ్ స్పూన్ గ్లిసరిన్ని కలుపుకుందాం. గ్లిసరిన్లో వచ్చేసి స్కిన్ని మాయిశ్చర్ చేసే గుణాలు ఉంటాయి. ఇంకా యూత్ఫుల్ లుక్ని ఇస్తుంది, రింకిల్స్ని తగ్గిస్తుంది, సాఫ్ట్ అండ్ షైనీ స్కిన్ని ఇస్తుంది అన్నమాట. తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి టొమాటో యొక్క ప్యూరీని ఇందులో కలిపేసుకుందాం. క్రీమ్కు మంచి స్మెల్ కోసం ఒక 5-6 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని కలుపుతున్నాను. ఇది చల్లారాక క్రీమ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1 వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇది పొటాషియం సోర్బేట్ అన్నమాట, న్యాచురల్ ప్రిజర్వేటివ్. ఇది కనుక మనం కొంచెం కలుపుకుంటే క్రీమ్ అనేది మనకు ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. సాల్ట్ లాగా ఉంటుంది, ఇది ఎడిబుల్ అన్నమాట. అంటే మనము తినే వస్తువుల్లో కూడా ప్రిజర్వేటివ్గా యూజ్ చేస్తాము. ఈ పొటాషియం సోర్బేట్ని కొంచెం తీసుకొని మనం తయారు చేసుకున్న క్రీమ్లోంచి కొంచెం యాడ్ చేసి దీన్ని డిజాల్వ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని మొత్తం క్రీమ్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారాక క్రీమ్ అనేది ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫేస్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన అప్లై చేసి క్రీమ్ అనేది ఫేస్లోకి ఇంకిపోయేంత వరకు జెంటిల్గా మసాజ్ చేయాలన్నమాట. దీన్ని ప్రతిరోజు అప్లై చేసి 1 గంట పాటు ఉంచి మైల్డ్
సోప్తో ఫేస్ని వాష్ చేసేయాలన్నమాట. వైటనింగ్ క్రీమ్ అనేది మనకు రిజల్ట్ని ఒక వారం నుంచే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.